అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన జరిగి 24 గంటలకు పైగా గడిచినప్పటికీ ఇంకా ఆ విషాద గాథ మన కళ్ళ ముందు కదులాడుతూనే ఉంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తుంది. తాజాగా మరో నలుగురు మెడికోలు మృత్యువాత పడ్డారు. నిన్నటి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు మెడికోలు రాకేష్, ఆర్యన్, మనవ్, జయప్రకాష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మొత్తం 28 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 269కి పెరిగింది. విమానంలోని 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది మృతి చెందారు. వైద్య కళాశాల భవనంపై విమానం పడటంతో నిన్న 24 మంది, ఇవాళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు మెడికోలు మృతి చెందడంతో సంఖ్య 28కి పెరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రమాద దృశ్యాలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్గా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన జరిగి 24 గంటలకు పైగా గడిచినప్పటికీ ఇంకా ఆ విషాద గాథ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనలో మరో నలుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో చూసుకున్నట్టుగా ఇప్పటిదాకా 269 మంది చనిపోయారు. ఇందులో దాదాపుగా కూడా చూసుకున్నట్టుగా అయితే 28 మంది ఈ మెడికల్ చనిపోయారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే అసలు వాళ్ళ విమానంలో ట్రావెల్ చేయలేదు, ఆ విమానానికి వీళ్ళకి సంబంధమే లేదు. అయినా సరే ఇది రాసిన రాతకి వాళ్ళు బలైపోవాల్సి వచ్చింది. మరి ఎయిర్ ఇండియా వాళ్ళను కూడా బలి తీసుకుంది. మరి ఎయిర్ ఇండియా విమానం మరి దాదాపుగా చూసుకున్నట్టుగా అయితే మధ్యాహ్నానికి 267 మంది మాత్రం చనిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ వచ్చాక ఇంకో నలుగురు మెడికల్స్ చనిపోయే సమాచారం అందుతుంది. మరి ఇంకా దాదాపుగా 100 మంది హాస్పిటల్లో క్షతగాతులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ కొంత భయంకరంగా ఉంది. ఇది అతి పెద్ద డిజాస్టర్ ఇది. మరి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ చనిపోయిన వాళ్ళకి వీళ్ళ మృతదేహాలు అప్పగించడం కూడా చాలా పెద్ద టాస్క్ గా అయిపోయింది ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలు కొంతమంది మ్యాచ్ అవుతుంది, కొంతమంది మ్యాచ్ కావట్లేదు. ఆ సమస్య ఒకటి ఉంది. దాంతో ఇక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏం చేయాలా అనేది ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్స్ లో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. వాళ్ళు కూర్చోపెట్టి డిఎన్ఏ పరీక్షలు చేసే మృతదేహాలను వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ప్రధానమంత్రి కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారు. గాయపడిన వారిని వాళ్ళందరినీ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రధానమంత్రి కూడా వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ స్పాట్ లో చనిపోవడం, మరి ఆ విమానం వచ్చి బిల్డింగ్ పడటం వల్ల ఇంకా ఈ మృతుల సంఖ్య చాలా ఎక్కువ అయిపోయింది. దీంతో ఇక ప్రభుత్వం హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన చర్యలు, సహాయక చర్యలు చేపట్టడంతో కొంతవరకు సేవ్ అయ్యారు. వాళ్ళని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరి వాళ్ళలో ఎంతమంది ఇంకా బతుకుంటారు, ఎంతమంది చనిపోతారన్న భయం కూడా ఉంది. మరి వాళ్ళ కుటుంబాలైతే వాళ్ళ ఆర్తనాదాలతో ఈ అహ్మదాబాద్ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. ఇంకా మాటలతో చెప్పలేనంత బాధ అక్కడ, బంధువుల బాధ. ఇక ఆచూకీ దొరికిన వాళ్ళ కొంతమంది అయితే ఆచూకీ దొరకలేదు.
ఏమైపోయారో తెలియదు. కాలేజీలో ఉన్న వాళ్ళు కొంతమంది కనిపించట్లేదు అంటున్నారు. మళ్ళీ ఆ శిథిలాల కింద ఉన్నారా, ఇంకా లోపల ఎక్కడ ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇక ప్రస్తుతం అయితే పరిస్థితి కానీ చూసుకున్నట్టుకైతే మాత్రం ఇంకా ఈ అంశాన్ని కేంద్రం కూడా ఆషామాషిగా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంది. ఎయిర్ ఇండియా మీద చాలా సివియర్ పనిష్మెంట్ ఎయిర్ ఇండియాకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా ఎక్కువ క్రాష్ అయిన ఫ్లైట్స్ లో కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం అన్ని ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇలా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కి జరుగుతుంది అనే దాని మీద కూడా సర్చ్ జరుగుతుంది. వాళ్ళు వాడే విమానాలు కానీ ఎన్ని కానీ వాటి పరిస్థితి ఏంటి, ఆ ఇంజన్ల పరిస్థితి ఏంటి అనేది ఇక దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఇక ఎయిర్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఫ్లైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుని ముందు నడిపిస్తారు. ఎందుకంటే ఆ ఫ్లైట్స్ యాక్చువల్ గా కొత్త ఫ్లైట్స్ ఉన్నాయి చాలా వరకు వీటిల్లో. మరి కొన్ని పాత ఫ్లైట్స్ కూడా అదే విధంగా ఇంజిన్స్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా వాటిని అలాగే రన్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలని ఇదిగా పణంగా పెట్టి చేయటం ఎయిర్ ఇండియా వ్యాపారం చేయడానిపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై చాలా గట్టి ఎయిర్ ఇండియా దెబ్బ తగిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. Folks!